దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ దినము మనం బ్రతికున్నామంటే దేవుడు చూపినటువంటి కృప. అందుకే ఇది న్యూ డే, ఒక క్రొత్త రోజు. ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా దేవుని కృప ద్వారానే మనము జీవిస్తూ ఉన్నాం. ఈ నూతన దినమున, ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ఈ రీతిగా తెలియజేయబడుతుంది. కీర్తనలు 32వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. పిల్లరా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు అని దేవుని యొక్క మాట మనందరితో మాట్లాడుతూ ఉంది. నిజమే, దేవుడు మనల్ని రక్షించేవాడు. ఆయన యొద్ద నువ్వు దాగగలిగితే, ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో నీవు దాగగలిగితే నీకు క్షేమము, నీ ప్రయాణములో, నీ ఉద్యోగములో, నీ పనిలో, ఈ దినమంతటిని కూడా దేవుడు తన కాపుదలను నీకు అనుగ్రహిస్తారు. గనుక ఈ క్రొత్త డే, న్యూ డే, ఈరోజు దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు, నీ శ్రమలో నుండి నేను నిన్ను రక్షించెదను అని. ఆయన యొద్ద దాగి ఆయన సన్నిధిలో చేరి ఉదయకాల సమయమే ఆయన సహాయాన్ని కోరుకోగలిగితే ఖచ్చితంగా ఈ దినమంతటిని కూడా ప్రభువు నిన్ను కాచి కాపాడి నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆకాశ పక్షులను మనం చూడగలిగితే ప్రతి జీవి కూడా ఉదయమునే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. గనుక ఆయన మనల్ని దాచకపోతే, మనల్ని కాపాడకపోతే మనకి క్రొత్త రోజు లేదు. కనుక ఈరోజు నీవు, నేను, మనమందరము జీవిస్తున్నామంటే ఆయన కృప అని, ఆయన ప్రేమ అని నువ్వు గుర్తించుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఈ దినమంతటిలో దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమంతా దేవుని సన్నిధి, ఆయన కాపుదల నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.